నమస్కారం. విజయకర్ల వందనం. నిన్నటి రోజున మన పార్టీ గుర్తుపైన గెలిచిన విశ్వనాథ్ రెడ్డి గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జి మక్బుల్ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా నీచమైనవి. నువ్వు గెలిచిండేది ఫ్యాన్ గుర్తు మీదనే, ఇప్పటికీ కూడా నువ్వు పార్టీలోనే ఉండవు. నేను పార్టీ సస్పెండ్ చేసింటేనో ఇంకోటి చేసింటేనో ఏమన్నా మక్బుల్ భాష చేసి నన్ను సస్పెండ్ చేశానని బాధపడి నువ్వు కొన్ని విమర్శించవచ్చు. కానీ ఈ విమర్శలు అయితే చాలా తప్పు. రేపటికైనా నువ్వు మళ్ళీ పార్టీలో కలుసుకొని రావాలన్నారు. ఈరోజు పొద్దున్నే సెల్లో విన్నాం. ఎవరు హిందూపురం నవీన్ ఇచ్చాడు ఏమన్నాడు, పార్టీ నన్ను సస్పెండ్ చేసినా నేను పార్టీకి పని చేస్తాను, వాళ్ళు వద్దనే చేస్తాను అన్నాడు. అది ఎక్కడన్నా వ్యక్తిత్వం. ఇది బజార్ చౌక్బార్ మాటలు. నువ్వు ఎన్ని ఒకటో రెండో మాట్లాడినావు. పొద్దున్నే మీ మండల కన్వీనర్ ఇదేం మాట్లాడినారు, ఒక తూరు తల దించుకోలేదు. ఇట్లా ఎన్ని ప్రెస్ మీట్లు జరుగుతాయి, ఎంతమంది నేను విమర్శిస్తారో అప్పుడు నీ గౌరవాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. పోనీ నీ కోసం ఎవరన్నా ఈ మండలంలో రేపు మళ్ళీ మీటింగ్ పెట్టి ఎవరన్నా మాట్లాడగలిగే వ్యక్తిని ఎవరన్నా డెవలప్ చేసుకున్నావా? లేదు. ఏదో భగవంతుని దయ, ఆ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని మీరు జెడ్పీటీసీలు అయినారు, అంత తప్ప స్వతంత్రమైన వాళ్ళు వ్యక్తులేం కాదు. కాబట్టి దయచేసి ఇట్లా వ్యాఖ్యలు సాధించుకొని పార్టీకి గౌరవం తెచ్చే విధంగా చూడండి. సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ అందరం మనం సమావేశం ప్రెస్ మీట్ అయ్యేదానికి కారణం, మన నల్లజెరువు జెడ్పీటీసీ విశ్వనాథ్ రెడ్డి అన్న గారు ఏదో మన ఇన్ఛార్జి గారు అనేటువంటి మక్బుల్ అన్న గారి గురించి కొన్ని అనిశ్చిత వాక్యాలు మాట్లాడటం. మనం పార్టీలో మనము విభేదాలు ఏదన్నా ఉంటే ఒక పార్టీ ఆఫీస్ పిలిపించుకొని మన నియోజకవర్గ నాయకులు ఇంకా ఉన్నారు, ఒక ఆఫీస్కి పిలిచి మీరు ఏదో పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకోవాలి. కానీ ఇది సోషల్ మీడియాలో ఇంత వైరల్ కావడం నిజంగా చిన్న కార్యకర్తలకు మాకే కొంచెం సిగ్గుగా అనిపిస్తాను. కాబట్టి ఏదన్నా ఉంటే చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది, మనం రాష్ట్ర నాయకులు మన మండలంలో మన కాన్స్టిట్యూషన్లో మంచోళ్ళు ఉన్నారు. ఏదన్నా కానీ వాళ్ళకి చెప్పి మన పార్టీ వాళ్ళం మనమే దాన్ని కింది స్థాయిలోనే తుంచేసి ఎవరికి విభేదాలు లేకుండా నెక్స్ట్ అన్న ఖచ్చితంగా మనం జగనన్నకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పి మన కది కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తు రెపరెపలాడాలని కార్యకర్తలందరికీ పెద్ద నాయకులందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ, మా పత్రికా విలేకరులకు నమస్కారం. నేను మా విశ్వనాథ్ రెడ్డి మాట్లాడడం చాలా బాధకరం. మన కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబంలో ఉండి ఆ పార్టీ పైన గెలిచి ఈరోజు ఒక మగ్గులు ఉన్న మీద మాట్లాడడం చాలా బాధాకరం అన్నమాట. ఈ సమస్యలు ఉంటే మా కుటుంబ పెద్దలంతా ఉన్నారు, ఒక శ్రీనివాస్ రెడ్డి కానీ ఉజ్జలమాత్ రెడ్డి కానీ మీకు దగ్గర అందుబాటులో ఉంటారు. నా పిలిచి ఇట్లా జరుగుతుంది ఏమన్నా నా పరిస్థితి అని ఒకసారి మగ్గులు అయిపోతే పార్టీ ఆఫీస్ ఉంది, వాళ్ళు పిలిచి మాట్లాడు. అటువంటి అనిత వాక్యలు మాట్లాడడం సరికాదు. అయినా ఇప్పటికే మించిపోయింది ఏం లేదు, కలిసి ఇట్లాంటి ఇంకొక పార్టీ చేయొద్దని మా మనవి. వెరీ గుడ్. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం జరగడం ఏమనంటే, నిన్నటి దినం నల్లజెరువు జెడ్పీటీసీ విశ్వనాథ్ రెడ్డి గారు కొన్ని పార్టీలో ఉండి కొన్ని విభేదాలు వ్యక్తిగత సమస్యలతో ప్రెస్ మీటింగ్ పెట్టడం కొంచెం ఖండిస్తున్నాం. అన్న, నీకు మక్బుల్ అన్న చాలా ముఖ్యం కదా, ఫస్ట్ ఫ్రెండ్షిప్ కాబట్టి ఏదో సమస్య ఉంటే మక్బుల్ అన్న పక్కలో కూర్చొని విషయాలు చర్చించుకోవాలి తప్ప ప్రెస్ మీట్లు పెట్టడం నీకు ఎవరో చెప్తే నైట్ 1 గంటప్పుడు వాట్సాప్లో పెట్టడం నీకు తప్పు ఫస్ట్ ఉన్నా. అది లేకపోతే నీకు సమస్య లేదు. నువ్వు డైరెక్ట్ మక్బుల్తో కూర్చొని మాట్లాడే హక్కు నీకుంది. అందరికీ మంచివాడే నువ్వు. ఇది ఒకటి ఎవరో చెప్పుడు మాటలు వలలో పడి భ్రష్టు పట్టినావు, వద్దున్నా. దయచేసి అట్లాంటివి చేయొద్దండి, విరమించుకోండి. అందరం కలిసికట్టి రా, మన పార్టీలో పనిచేద్దాం. మళ్ళీ నెక్స్ట్ 2029 ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటే మనం అందరం సైనికులో పనిచేద్దాం. మంచి బుద్ధితో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యకర్తలకి నమస్కారము, విలేకరులకు వందనము. అయ్యా, ప్రజలు మనలో ఎన్నుకునేది ఎందుకు? ఒక పార్టీని సిద్ధాంతం అంటే ఏమిటి? ప్రజలు 10 మంది మనలో ఎంచుకొని ఒక లీడర్షిప్ని తీసుకున్న తర్వాత జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజాస్వామ్యానికి మన వల్ల ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యం వదిలేసి మనలో ఒకరికొకరు తోసులాటలు ఎత్తేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఎన్ని సమస్యలు వచ్చినా నీకు ఎన్నో బాధలు ఉండే నువ్వు ఎత్తపెట్టావు, అది కూడా మాకు అర్థమవుతుంది. నీకు బాధ కలగండి, నువ్వు ఆయన అనవు. దాన్ని ఎవరు సర్దుబాటు చేయాలా? మీకే కాదు, మేము కూడా 30-40 ఏళ్ళు అనుభవించినాం. ఒక తూరి మేము కూడా బాధపడి ఉంటాము, విమర్శించి ఉంటాం. ఎంతవరకు అంతవరకు మనలో మనము
ఉన్నప్పుడు ఒకరు ఎత్తేసుకోవడం అనేది పద్ధతి కాదు. మన పెద్దలో చిన్నలో ఉంటారు, నచ్చ చెప్పుకోవాలా, ఒక రూట్కి రావాలా, అందరం ఐకమత్యంగా ఒక తాటి మీద నడచాలా. ఇప్పుడన్నా ఒక ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు పార్టీ లేదు, 10 ఏళ్ళు పార్టీ లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడు కదిరి తాలూకాలో ఏకైక లీడరు మండలానికి 10 మంది తేలినారు. లీడర్లు లేనాపొద్దు కూడా 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా ఒకటి విమర్శించేది కానీ, ఒక గలాటలు కానీ పోరాడి ఈ పార్టీలు నిలబడిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఈనాడైనా ఏమి మించిపోవాలి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అధికారాలు ఉన్నాయి, లీడర్లు ఉన్నారు, మనకి ఎలుగు బలం ఉంది. చిన్నవాళ్ళకు మనకు సమస్యలు వచ్చే ముందుకు వచ్చి నడిపిండి తప్పగా ఒకరిలో ఒకరు మీరు ఐకమత్యాలు లేకుండా ఒకరినొకరిని ఎత్తేసుకోవడము, కుళ్ళు రాజకీయాలు దయచేసి చేయకండి. సమస్యలు వస్తే అందరూ రాండి, మేము కూడా వస్తాం, కూర్చున్నాం. మీకు గౌరవం ఇకపోయినా మాకు గౌరవం ఇకపోయినా అడుగుదాము, ఏమయ్యా నీ చేతిలో ఉండాలని నువ్వు ఒకరిని ఏలుకోవడం కాదు, అందరము సమానమే. నీకు సమస్య వచ్చినా నాకు సమస్య వచ్చినా అందరినీ ఒక రూట్ చూసుకొని పోవాలా. మీద అధికారం ఉండాలి, వీటి పదవులు ఉన్నాయని మీరే కాదు ఏలుకోవడం అడుగుదాం. నువ్వు కూడా ఆయనతో పాటు పదవులో ఉన్నావు కదా, ఆయన ఓడిపోయినాడు. ఓ పదవులో ఉండి ఒకరికొకరు మనం చేసుకోవడం మంచిది కాదు. ఇప్పటికేం మించిపోయిన లేదు, సర్దుకోవడం చేసుకోవడం మంచిది నా అభిప్రాయం చేసుకున్నాను.